ఇస్తున్న వాళ్ళు అందరికీ వందనాలండి. ఈరోజు లేఖనాల్లో భాగంగా బైబిల్లో నుంచి ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం నుండి చదువుకొని లేఖనాలు వాక్యదానం చేసుకుందామండి. ఆది అందు దేవుడు భూమి ఆకాశమును సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచూ ఉండెను. దీని గురించి చెప్తాను. ఆది అంటే ప్రారంభం అండి. సృష్టి ప్రారంభం అండి. ఆది అంటే ప్రారంభం. సృష్టి మనం ఏదైనా ఒక పని చేస్తున్నామంటే ఒక పనిని ప్రారంభిస్తామండి. అది ఆది అంటారు. దాన్ని ప్రారంభాన్ని ఆది అంటారండి. సృష్టి ప్రారంభాన్ని ఆది. ఆదిలో దేవుడు సృష్టిని ప్రారంభించారంట. ఆ సృష్టి ప్రారంభమై ఎన్ని సంవత్సరాలు అవుతుందో ఇంతమటికి మానవునికి అందలేదండి జ్ఞానం. ఎన్ని సంవత్సరాలని తెలియదు ఎవరికి. కాకపోతే బైబిల్ గ్రంథం మనకి లిఖించబడి 6,000 సంవత్సరాలని మానవ జ్ఞానానికి అంది. 6,000 సంవత్సరాలండి. సృష్టి అంతకుముందు నుంచే ఉంది. దేవుడు భూమి ఆకాశమును సృజించును. భూమి నిరాకారముగాను శూన్యముగా. నిరాకారం అంటే ఏమి లేదండి, శూన్యంగా ఉండేది. అంటే కంటికి కాదా. నిరాకారం అంటే ఏమి లేని దాన్ని నిరాకారం అంటారండి. శూన్యం అంటే కంటికి కాని దాన్ని శూన్యం అంటారు. చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను. చీకటి అగాధ జలముల కమ్మి. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుతూ ఉండెను. దేవుడు ఆత్మ అండి. ఆత్మ జలముల పైన అల్లాడుస్తున్నాడంట. సృష్టి ప్రారంభంలో దేవుడు దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుతుందండి. నీటిలో జీవం ఉండిద్దండి. ఆ ఆత్మ దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుతూ ఉన్నదంట. దేవుడు వెలుగు కమ్మని పలక వెలుగు కలిగను. దేవుడు వెలుగు కమ్మని పలక వెలుగు కలిగను. దానికి మంచిదని దేవుడు సృజించెను. దేవుడు వెలుగుని చీకటిని వేదపరచుటకు రెండు పొగలను వేదుటకు పెద్ద నక్షత్రమును, చీకటి వేడుకు చిన్న నక్షత్రం దండు చేశాడండి. ఒకటి సూర్యుడు పెద్ద నక్షత్రం జ్యోతి అంటారండి. చంద్రుడు చిన్న నక్షత్రం. పొగలను వేలడానికి సూర్యుడిని చేశారండి. రాత్రిని వేలడానికి చందమామ చేశారండి. ఈ రెండు మన సమయాన్ని తెలియజేస్తాయండి. ఈ సృష్టి ప్రారంభమని ఎంత మటుకు ఎవరికి తెలియదండి. బైబిల్ గ్రంథం అయితే 6,000 సంవత్సరాలు అవుతుంది రాసి. ఈ బైబిల్లో దేవుడు చెప్పిన ప్రకారంగా 6 రోజులు పట్టిందండి సృష్టిని సృష్టించడానికి. 6 రోజుల్లో భాగంగా చివరి రోజు అయిపోయిందా? ఆపేలా